అందరికీ నమస్కారం అండి. రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో మీరు ఇంటింటికి తిరిగి మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఆయన గెలిచిన 5 సంవత్సరాలు ఏం చేయలేదు, ఈసారి వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని మనం కూడా డబ్బులున్న వాళ్ళకే ఓట్లు వేస్తాం. అదే ఇండిపెండెంట్గా నిలబడిన వాళ్ళకి ఎవరు ఓట్లు వేయము, వాళ్ళని పండించుకోము కూడా. మళ్ళీ ఈసారి ఈయన గెలిపించామా, నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన గెలిపిస్తాం, ఆయన 2 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ ఈయనకి ఇస్తాం. కానీ అదే తాడుగా ఉన్న వాళ్ళు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని మాత్రం గెలిపించుకోలేదు. తప్పు ఎక్కడ జరుగుతుంది? మనలోనే జరుగుతుంది. ఎంతో మంది ఇల్లు లేక గతి లేక హాస్పిటల్ల దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రాత్రి అనక పగలనక అన్నం ఎవరు పెడతారని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది. నేను హైదరాబాద్లో చూడండి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎంతమంది ఉంటారో ఒకసారి చూడండి. తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు, పడుకోవడానికి ప్లేస్ ఉండదు. మళ్ళీ అవి చేయొచ్చు కదా ఎమ్మెల్యేలు. వాళ్ళంతా ఎమ్మెల్యేలు గెలవక ముందు ఇంటింటికి తిరుగుతారు, గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటికి కాదు వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకున్న కూడా వాళ్ళు దొరకరు. ఇది ఎక్కడైనా దీన్ని ఎవరు ప్రశ్నించారు, దీన్ని ఎవరు అడగారు. ఇలాంటి వాళ్ళని మాత్రం ఎవరు పట్టించుకోండి. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చెప్పిన వాళ్ళు కూడా మీకు నచ్చరు, ఇలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. ఇలాంటి వాళ్ళ మళ్ళీ ఇంకొకరికి షేర్ చేయరనమాట. ఎందుకంటే మనం ఇలాంటి చెప్పే వాళ్ళని నువ్వేంద్ర తోపు దుర్ము, నువ్వు చెప్పిన పోతీ కానీ అని మాట్లాడు. ఇది ఎవరో ఒకరు మాట్లాడతారని ఈ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.